హలో అండి, నమస్కారం అందరికీ. నేను జగిత్యాల నుంచి ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ రీసెంట్గా మన హైదరాబాద్లో జరిగిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కండక్ట్ చేసిన ముత్యాల ముగ్గుల పోటీలు. ఇది ప్రతి ఒక్క జిల్లాలో జరుగుతాయి. అండ్ ప్రతి ఒక్క జిల్లాలో జరిగిన తర్వాత టాప్ 3 విన్నర్స్ని సెలెక్ట్ చేసి ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ టాప్ 3లో ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి టాప్ 1 విన్నర్ని ఎంపిక చేసుకొని ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ఇస్తారు. అందరినీ సెలెక్ట్ చేసి 33 విన్నర్స్ ఉన్నారు ఈ కాంపిటీషన్లో. అందరూ టఫ్ కాంపిటీషనే. ఒక్కో విన్నర్ ఒక్కో స్ట్రాటజీతో వస్తారు కదా, సో అదొక టెన్షన్ అయితే ఉంటుంది ప్రతి పార్టిసిపెంట్కి, ఎస్పెషలీ నాకు. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. డిఫరెంట్గా ఉంటుందని ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. ఏంటంటే సేమ్ సంక్రాంతి థీమ్, బట్ స్టార్ ముగ్గు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. డిఫరెంట్గా ఉంటుంది అండ్ డిఫికల్ట్గా ఉంటుందని. నేను ఆల్రెడీ 5 times పార్టిసిపేట్ చేశాను. దిస్ ఇస్ 5th time. 4 సార్లు తర్వాత 5th time వచ్చింది. ఇందులో నేను నేర్చుకున్న ఈ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, లైఫ్లో విన్నింగ్ అనేది ఒక్క స్టెప్పే కాదండి, ఒక్కొక్క స్టెప్గా స్టెప్ బై స్టెప్ విన్నింగ్ అనేది వస్తుంది. ఎలా అంటే, ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేసినప్పుడు ఓన్లీ దుర్గమ్మని ఎంచుకున్నాను డ్రాయింగ్ వేద్దామని. బట్ అక్కడ రూల్స్ ఆల్రెడీ తెలుసుకున్న తర్వాత కూడా నేను దుర్గమ్మనే వేయడం జరిగింది. అకార్డింగ్ టు ద రూల్స్ చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ నాకు ముగ్గు వేసిన తర్వాత కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. థర్డ్ ఇయర్ ఏమో థర్డ్ ప్రైజ్ వచ్చింది. అండ్ ఫోర్త్ ఇయర్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. దిస్ ఇస్ 5th year. ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ డేస్ వెయిట్ నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన తర్వాత మనం స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అవుతాం. అదో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. విన్నింగ్ ఆర్ లూజింగ్ డజంట్ మ్యాటర్, బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్, అందరికీ బెస్ట్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ మెల్లిమెల్లిగా నేర్చుకుంటాం ఇందులో నుంచి. ఇది నేను నేర్చుకున్నది. అయితే అది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నాను. అకార్డింగ్ టు ద రూల్స్ మెలిగల ముగ్గులు వేయాలి, చుక్కల ముగ్గులు మాత్రమే. ఏంటంటే ఇందులో జడ్జెస్ చాలా చెక్ చేసే పాయింట్స్ ఏంటంటే, ఇచ్చిన 2 hours ఆఫ్ టైంలో మనం ఏ ముగ్గుని ఎంపిక చేసుకున్నాం, విత్ ఇన్ ద టైం మనం ఎంత ఫినిష్ చేస్తున్నాం, మనం ఎట్లా మొదలు పెడుతున్నాం, ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం, ఫాలో అయ్యే ప్రాసెస్ని చూస్తారు. ఎంపిక చేసుకునే మెటీరియల్ని చూస్తారు, కలర్ కాంబినేషన్ చూస్తారు, ఫినిషింగ్ చూస్తారు. ఫినిషింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఫైనలీ అవుట్పుట్ ఎట్లా వచ్చిందని చూస్తారు. అయితే ఈ మెలికలు వేస్తుంటే ఎక్కడ డిస్కంటిన్యూ అవ్వద్దండి. ప్రతి ఒక్క లైన్ అట్లా స్ట్రైట్గా నీట్గా అందంగా వెళ్తూ ఉండాలి వాళ్ళ రూల్స్ ప్రకారం. ఇక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉండడం వల్ల అందరూ వినర్స్ లాగానే కనిపిస్తారు. సో జడ్జెస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మైనర్ డీటెయిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి ఆ లైన్స్ అన్నీ చూస్తారు. ఎక్కడ కంటిన్యూటీ మిస్ అయినా కానీ మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. మనం పెట్టే మెటీరియల్, ముగ్గులో పెట్టే మెటీరియల్ని కూడా కన్సిడర్ చేస్తారు. ఏమేమి పెడుతున్నాం, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ అవుతాయి. మధ్యలో ఒకటి అందంగా వేస్తే సరిపోదు, ఫినిషింగ్ కూడా ప్రాపర్గా ఉండాలి. అది నేను నేర్చుకున్న విషయం. ఇది చాలామంది అందరూ మంచిగానే అద్భుతంగానే వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడో చిన్న పాయింట్ ఏంటి అంటే, డయాగ్రామ్స్ బాగానే వేస్తున్నారు, ముగ్గు బాగానే వేస్తున్నారు, బట్ వాళ్ళకి విన్నింగ్ అనేది లేదు, విన్నర్ అవ్వలేకపోయారు. ఎందుకంటే ఎక్కడో చిన్న లైన్ ఆ మెలిక అనేది మిస్ అయిపోయింది. దానివల్ల పాయింట్స్ పోయాయి వాళ్ళకి. ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ దెమ్, ఈవెన్ ఫర్ మీ. ఇలా విన్ అయ్యే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రైజ్ 30,000 క్యాష్ ప్రైజ్ ఇస్తారు ఒక్కరికి. సెకండ్ ప్రైజ్ 4 ఇస్తారు. ఈచ్ వన్ 10,000 క్యాష్ ప్రైజ్. దాంతోపాటు గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇస్తారు. అండ్ మిగతా అందరూ పార్టిసిపెంట్స్ అద్భుతంగానే వేశారు. ఇక్కడ చూస్తే మీరు, అదే అంత ఈజీ కాదు. అందరికీ నార్మల్గా కన్సలేషన్ ప్రైజెస్ అయితే ఉంటాయి. గిఫ్ట్ హ్యాంపర్స్తో పాటు 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఇంత మెటీరియల్, ఇంత కష్టపడ్డం కానివ్వండి, ఇంత హార్డ్ వర్క్ పెట్టి, వాళ్ళ టైంని పెట్టి, ఈవెన్ నేను అందులో ఒక పార్టిసిపెంట్ని కాబట్టి ఐ నో. ఇంకోటి నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ బి అనేది స్పేర్కి ఉంచుకోవాలి అని మా
అమ్మ చెప్పిన విషయం, అది ఫాలో అయితే అవ్వలేదు, అదొక రిగ్రెట్ ఫీలింగ్. బట్ ఇది ఒక ప్లాన్ బి కూడా ఉంచుకోవాలి. విత్ ఇన్ ద టైం అవ్వకపోతే టైం ఎక్స్టెండ్ అవుతూ పోతుంటే ఏం చేయాలి, మనం అనుకున్న ఒక ముగ్గు అది వర్కౌట్ అవ్వనప్పుడు ప్లాన్ బి ఫాలో అవ్వాలి అని నేర్చుకున్నాను అది. అండ్ ఇంకో విషయం, డయాగ్రామ్స్ని ముగ్గుని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రావాలి. ఒక మెసేజ్ కూడా ఇస్తే ఇవ్వడానికి ప్రయత్నించాలి. పండగకు సంబంధించి కానీ ఏదో ఒకటి చిన్నగా ఒక మెసేజ్ లాంటిది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, బట్ నీట్గానైతే ప్రజెంట్ చేయాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మెటీరియల్ కన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ మన ముగ్గుకి ఇస్తే బెటర్. చూస్ చేసుకునే ముగ్గు టఫ్గా ఉండకపోయినా సరే, తీసుకున్న సింపుల్ ముగ్గే అందంగా ప్రజెంట్ చేస్తే చాలు పర్ఫెక్ట్గా. డిఫికల్ట్ ముగ్గు ఎంచుకొని అక్కడ ఇబ్బంది పడే వాళ్ళు. ప్రముఖ సీనియర్ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని కలుసుకోవడం, శతమానం భవతి సినిమా డైరెక్టర్ గారిని కలుసుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐ విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ABN ఆంధ్రజ్యోతి అండ్ టీమ్ and all the sponsors and co-sponsors for such wonderful cooperation, and I feel so happy for being a part of this program. పనిచేసాం. సో ఆయన తర్వాత రచయితగా తన కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత దర్శకుడిగా ఉండేవారు బ్రాహ్మణ్. ఆయన ఏంటంటే ఆవు పేడను మొత్తం ముద్దలుగా చేసి పెట్టేవారు, ఎవరైనా వచ్చి తీసుకెళ్ళచ్చు. సో తెల్లవారుజామున వెళ్ళి తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళం. వాళ్ళు ముగ్గులు వేస్తుంటే ఓపిక అక్కడ కూర్చునే వాళ్ళు. అప్పుడు అర్థమైంది చాలా కష్టం ముగ్గులు పెట్టడానికి. సో మరొకసారి ఈ ప్రోగ్రామ్ నన్ను ఆహ్వానించినందుకు ABN ఆంధ్రజ్యోతి వారికి, మా రమణ గారికి, మురళీకృష్ణ గారికి, అలాగే వేదిక నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఉద్దేశం సో ఈ కార్యక్రమానికి రజనీ గారు, పారిజాత గారు వీరిద్దరూ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. రజనీ గారు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. అలాగే మహిళలు తన ఇంటి ముందు కలాపి చల్లి ముగ్గు. నా తమ్ముడు సతీష్ నేషనల్ అవార్డు గ్రహీత. మన సంస్కృతి సంప్రదాయాన్ని చూపిస్తే తనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అట్లాగే నా సోదరులు మన ఆంధ్రజ్యోతికి నాకు లింక్ ఏంటో చెప్తే మీరందరూ షాక్ అవుతారు. KN రావు గారు ఆంధ్రజ్యోతి పెట్టిన ఆయన, వాళ్ళ అబ్బాయి జగదీష్ నేను బెజవాడలో కలిసి తిరిగామనండి. అంతకంటే డీప్గా చెప్పడం బాగోదు. మా పెయింటింగ్లు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అద్భుతమైన, మామూలు మీ చేతిలో. నా చిన్నప్పుడు మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకు 9వ ఏటనే మా అమ్మ చనిపోతే మా అక్కాయిలే పెంచారు. వాళ్ళతో పాటు వెనకాల అరే రాజా అక్కడ ముగ్గులో పెట్టుకున్నా. ఈ టైపు నుంచి కళ్ళాపి దగ్గర నుంచి, మా ఇంట్లో గేదెలు ఉండేవండి, పేడ తీసిన దగ్గర నుంచి, పేడ పిసికిన దగ్గర నుంచి, పిడకలేసిన దగ్గర నుంచి అన్నీ తెలుసు. నాకు తెలియదని అనుకోవద్దు, నాకు అన్నీ తెలుసు. సో ఇవాళ నిజంగా కనుక ఇప్పుడు థ్యాంక్స్ టు వినాయక్. ఎందుకో తెలుసా, నువ్వు కనుక పిలవపోయినట్టయితే ఇంత అద్భుతమైన అమోఘమైనటువంటి ప్రోగ్రామ్ నేను మిస్ అయ్యేవాడిని. నిజంగా ఇంత అద్భుతమైంది ABNలో జరుగుతుంది అని అంటే నేను ఒకవేళ వినుంటానేమో అంతకుముందు. ఒకవేళ ముగ్గుల పోటీలు మనకు అన్ని చోట్ల చేస్తున్నారు కదా అందరిలాగానే. ఇవాళ జిల్లా మీరు కావాలంటే మా వాళ్ళు ఇంటి ముందర మనం జనరల్గా వేసుకునే ముగ్గులకు ఇందులో స్కిల్ని గుర్తించి ఒక ప్రైజ్ మనీని అందజేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో ప్రతి ఒక్క మహిళ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీ సంక్రాంతికి ఇదొక బెస్ట్ స్టార్టప్, ఇదొక న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. లైఫ్లో గెలిపోవడంలో సహజం అనేది నేర్చుకున్నాను నేనైతే. ఓడిపోయినా సరే నెక్స్ట్ ఇయర్కి ఒక న్యూ హోప్తో చూస్తాము. మేము గెలుస్తామేమో, నెక్స్ట్ ఇయర్కి సెకండ్ పొజిషన్లో ఉంటాం, ఫస్ట్ పొజిషన్లో ఉంటామని చెప్పి ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇది వాళ్ళ తరపు నుంచి. సో ఎవ్రీ గర్ల్ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్, ఎవ్రీ విమెన్ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. ఫైనలీ ఇవన్నీ 33 పార్టిసిపెంట్స్ యొక్క ముగ్గులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.